హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసరికి లాస్ట్ వెనస్డే అండి. సో మీకు చెప్పాను కదా, ఆల్రెడీ 1 వీక్ ముందు వీడియోస్ అయితే మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. సో అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ ఓల్డ్ వీడియోస్ షేర్ చేస్తున్నాను అని చెప్పేసి, సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అవుతున్నాయి. ఇంకొక 2-3 డేస్ అండి. ఆ తర్వాత అన్నీ కూడా మీకు ఫ్రెష్ వీడియోస్ నేను అప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను, డైలీ బ్లాగ్స్ కూడాను. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ లేచిన వెంటనే, అంటే కొంచెం లేట్గానే లేచాంలేండి. సో ఒక 6:30 అట్లా లేచామన్నమాట. 6:20, 6:30కి ఇంకా నాతో పాటు మా చిన్నమ్మాయి కూడా లేచేసింది. సో లేవగానే తనైతేను ఇంకా బయటంతా చెత్తను ఊడ్చమని చెప్పాను. కొంచెం నాకు బ్యాక్ పెయిన్గా ఉంది కదా, మీకు తెలుసు కదా, అందుకని చెప్పేసి. ఇంకా మా అమ్మాయి అయితే నాకు, అంటే నేను చెప్పిన ప్రతి పని చేసేదంటే మా చిన్నమ్మాయి అనమాట. అంటే నేను చెయ్యను అని చెప్పకుండా చేసేది. సో అందుకని చెప్పేసి ఇంకా పెద్దమ్మాయి ఏంటంటే డైలీ కూడా ఒక 7 వరకు పడుకుంటుంది. సో తనకి నిద్రే సరిపోదన్నమాట, ఎంత పడుకొని నిద్రపోయినా కూడాను. దానికోసం అని చెప్పేసి వాళ్ళు 7కి లేస్తారు. ఇంకా నాతో పాటు మా చిన్నమ్మాయి లేస్తుంది అనమాట డైలీ కూడా. అందుకని చెప్పేసి తనైతే నేను ఊడుస్తానులే మమ్మీ అని చెప్పేసి బయట చెత్తలంతా ఊడ్చింది. అండ్ ఇంకా మొక్కలకంతా నీళ్లు పోయమని చెప్పాను అనమాట. నేను పోస్తుంటే వద్దులేమా, నేను పోస్తానులే, నీకు నడుము నొప్పి కదా అని చెప్పింది అనమాట. సరే అని చెప్పి తనైతే పోయమని చెప్పాను. సో ఎంతైనా ఆడపిల్ల కదండి. సో ఒక తల్లి బాధ ఎక్కువగా అబ్బాయిల కంటే కూడా అమ్మాయికి ఎక్కువ అర్థమవుతుంది కాబట్టి, సో లక్కీగా నాకు 2 ఆడపిల్లలు పుట్టడం కానీ, వాళ్ళు నన్ను అర్థం చేసుకొని ప్రతిదీ నాకు హెల్ప్ చేయడం కానీ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పటికీ కొంతమంది నన్ను బాధ పెడుతూనే ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా ఎవరో ఒకరు అనమాట, నీకు కొడుకులు లేరా, ఆడపిల్లలేనా 2, ఈ కొడుకు పుట్టేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా, ఎందుకు ఆపరేషన్ చేసుకున్నాం అట్లా అని చెప్పి కొంతమంది నన్ను బాధ పెడుతూ ఉంటారనమాట. ఇప్పటికి కూడాను చెప్పాలంటే నా పిల్లలు పుట్టి కూడా దాదాపు 15 ఏళ్ళు అయిపోతుంది. అయినా కూడాను నన్ను ఇంకా అడుగుతూనే ఉంటారు. సో అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకు ఇట్లా మాట్లాడతారని చెప్పేసి. కాకపోతే వాళ్ళకేం తెలుసండి, అదృష్టం ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకు ఉంటుందని చెప్పి. సో నేనైతే నాకు 2 ఆడపిల్లలు పుట్టడం నేను లక్కీగానే ఫీల్ అవుతాను. సో అలాగా నాకు ఇంతవరకు మా పిల్లల వల్ల ఎటువంటి బాధ నాకు కలగలేదు. సో హ్యాపీగా ఉన్నాం మేము. మాకు లేని బాధ వాళ్ళకెందుకో నాకు అర్థం కాదనమాట. ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా కొడుకు పుట్టేంత వరకు నింటే ఏమి అన్నట్లు మాట్లాడతారనమాట. రిలేటివ్స్లో కొంతమంది ఎవరో ఒకరు, తెలిసిన వాళ్ళైతే అట్లా మాట్లాడరు, అండ్ బయట వాళ్ళు కూడా అనమాట. సో నాకైతే అలాంటి ఫీలింగ్ లేదు. సో మీరైతే ఎటువంటి ఫీలింగ్ పెట్టుకోకండి. నేను వాళ్ళకి చూస్తే ఒకవేళ వాళ్ళకి చెప్పేది అది ఒకటేనమాట. ఇంకైతే కిచెన్లోకి వచ్చేసామండి. బయట నేను మా అమ్మాయితో మాట్లాడుకుంటూ ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చేసాము. రాగానే ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఏం చేద్దాం అబ్బా అని ఆలోచిస్తూ ఉన్నానమాట. సరే అని చెప్పి ఇంకైతే ఎగ్ రైస్ అన్నా చేసేద్దాం. ఫ్రిడ్జ్లో ఎగ్స్ అయితే ఉన్నాయి. నేను ఎప్పుడు స్టాక్ పెట్టుకొని ఉంటానండి, ఎందుకంటే పిల్లలు ఏ టైంలో ఏం అడుగుతారో తెలియదు. అండ్ ఇంకా పాస్తా, ఇంకా మక్రూని ఉంటుంది కదా, ఆ వాటితో ఎగ్ వేసి పాస్తా కానీ ఇలాంటివి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ ఆకలేసినప్పుడు ఈవినింగ్ కానీ అట్లా. ఇంకా మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని అడిగినప్పుడు అట్లా ఎగ్ పాస్తా చేయమని అడుగుతూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి నేను రెడీగా పెట్టుకొని ఉంటాను. ఎగ్స్ అయితే ఇంకా వేసి అయితే రైస్ పెట్టేసుకొని వేడివేడిగా ఇంకా ఎగ్ రైస్ అయితే కలిపేసాను. అండ్ మాట్లాడుకుంటూ మీకు ప్రాసెస్ అనేది చూపించలేదండి, ఏం లేదు. ప్రాసెస్ అంతా కూడాను జస్ట్ ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం ఎగ్స్ సైడ్కి చూపించాను కదా, అప్పుడే మసాలా అంతా పక్కకు దోసేసుకొని ఎగ్స్ అన్నీ కొట్టి కూడా ఎగ్స్ బాగా మ్యాష్ అయ్యేంత వరకు కూడాను మనం ఫ్రై చేసుకొని ఆ తర్వాత మసాలా ఎగ్ 2 కూడా కలిపేసుకొని అయితే చేసేయడమే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు టైం అయితే 1 అయ్యింది, అందుకే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను. సో లంచ్ అంతా ప్రిపేర్ చేసి ఇంకా ఎగ్ రైస్ అయితే చేశాను, చూసారు కదా. పిల్లలకైతే ఎగ్ రైస్ ఇచ్చి పంపించేశాను. అండ్ ఇంకైతే మాకు మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఈరోజు సర్ప్రైజ్ అనమాట. చెప్పాలంటే మాకు సర్ప్రైజు, ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు నాన్ వెజ్ తింటానని చెప్పి. ఎగ్ రైస్ చేసి ఇచ్చేద్దాం పిల్లలకి, మేము ఏదైనా చేసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే ఇంకా మా అన్న కాల్ చేసి చికెన్ అయితే తెచ్చిస్తాను చేసుకోండి అని చెప్పారనమాట. అప్పుడప్పుడు మా అన్న అంటే మా ఓన్ బ్రదర్ ఉన్నారు కదా, సో తనైతే అప్పుడప్పుడు ఇట్లా తెచ్చిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే కాల్ చేసి తెచ్చారనమాట. సరే అని చెప్పి ఇంకా చికెన్ చేశాను. అండ్ కర్ణాటక స్టైల్ రాగి సంగటి అయితే చేశాను, చూపిస్తాను చూడండి. చికెన్, సో చికెన్ అయితే చేశాను ఫ్రెండ్స్. వేడి వేడి చికెన్. ఆల్రెడీ నేను కొంచెం తినేసాను.
అండ్ ఇంకా కర్ణాటక స్టైల్ రాగి సంగటి, వేడి వేడిగా ఉంది సంగటి అయితే, చూసారా. దీనికైతే కొంచెం గీ కూడా వేసి ముద్దలైతే పట్టాను. సో సంగటి ముద్దలకైతే కొంచెము గీ కూడా యాడ్ చేసి, అంటే నెయ్యి పూసేసి ముద్దలైతే పట్టానమాట. టేస్ట్ బాగుంటుంది చికెన్ కాంబినేషన్ అయితే. అండ్ ఇంకా కిచెన్ అంతా చాలా పనులు ఉన్నాయి. సో ఇంక గిన్నెలన్నీ వాష్ చేయాలి, ఇంకా చెత్తలు ఉడ్చాలి, చాలా పని ఉంది. సో ఇవన్నీ చేయడానికైతే నాకు ఒక 2-3 అయిపోవచ్చు. ఇంకా ఆయన కూడా లంచ్కి రాలేదు, ఆయన రాగానే లంచ్ పెట్టేసి ఈ పనులన్నీ కూడా స్టార్ట్ చేసేయాలన్నమాట. ఇంకా బట్టలు కూడా ఆరేసే ఉన్నాయి, ఆరేయాలి. సో అదండి, వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసిన ఎగ్ రైస్ ఇంకా పిల్లలకైతే లంచ్కి కూడా ఇచ్చేసాను. ఇంకా నాన్ వెజ్ చేయడం అయితే లేట్ అయిందనమాట. అంటే లేట్గానే మా అన్న కాల్ చేసి తెచ్చిచ్చారు. అందుకని చెప్పేసి ఇంకైతే ఇక్కడ మా ఆయనకి సర్ప్రైజ్ అనమాట ఇది. ఆయనకి తెలియదండి అసలు ఈరోజు నాన్ వెజ్ వండుతున్న విషయం అయితే. ఎగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఎగ్ రైస్ చేస్తానని తెలుసు, కానీ ఇట్లా చికెన్ వండుతానని తెలియదు అనమాట. సో ఆయనకి సడన్గా ఇంట్లోకి డోర్ తీసుకొని రాగానే ఏమి నాన్ వెజ్ స్మెల్ వస్తుంది ఈరోజు అనేసి అన్నారు. నేను చేస్తే వీధుల వరకు వస్తుందంట స్మెల్, మా ఆయన చెప్తూ ఉంటారు నాకు. సో అట్లాంటిది స్మెల్ వస్తుంది అన్నారు. ఏమొస్తుంది, మార్నింగ్ ఎగ్ రైస్ చేశాను కదా అదేలే అని చెప్పేసి ఇంకా నేను నేరుగా వెళ్ళేసి అయితే ఆయనకి వేసుకొని వచ్చి పెట్టేసరికి, అరే చికెన్ చేసావా, ఎక్కడిది ఏమని అడిగారు. సో ఇంకైతే మా అన్న తెచ్చి ఇట్లా చేశానమాట. అంటే నాకు చెప్పలేదే అన్నారనమాట. నీకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి చెప్పలేదని చెప్పేసి ఇంకా అక్కడ మాట్లాడుకుంటూ ఆయన అయితే తింటూ ఉన్నారు. సో నేను ఇంకా ఆయన తింటూ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా వాషింగ్ మెషిన్ అయితే అయిపోయింది, మార్నింగే అయ్యింది, దాన్ని ఎత్తడానికి టైం లేదనమాట. ఇంకైతే బట్టలు కూడా తీసుకెళ్ళి ఆరేసేద్దామని చెప్పేసి అయితే బకెట్లోకి వేసుకుంటూ ఉన్నాను. సో ఇలాగైతే మా అన్నయ్య అప్పుడప్పుడు కూడా నాకు ఇట్లాంటివి తెచ్చిస్తూ ఉంటారనమాట. మామూలుగా మేము చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు గొడవలు పడుకుంటూనే ఉంటామండి. చిన్నగా గొడవలు పడుకోమన్నమాట నేను మా అన్న అయితే. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అన్నయ్యని మీకు పరిచయం చేపిస్తానంటే వీడియోలో చూపిస్తాను. సో చాలా వరకు ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకి చూసే ఉంటారు, బట్ ఇంకొకసారి అయితే కొత్తగా చూస్తున్న కొత్త సబ్స్క్రైబర్స్ కోసం కూడా చూపిస్తాను. సో అలాగా మేము చిన్నప్పటి నుంచి కూడా విపరీతంగా గొడవలు పడుకునే వాళ్ళం. అసలు నాకు మా అన్నకి రాయి టెంకాయ అనమాట, ఒక్క సెకండ్ కూడా పడదు మాకు. బట్ అంత గొడవ పడుకున్నా కూడాను మనసులో ప్రేమ మాత్రం మా అన్నకు ఉంటుంది. నేను బయటకి ప్రేమను చూపిస్తాను, మా అన్నయ్య లోపల ప్రేమ అనమాట ఆయనకి. ఈవెన్ ఇప్పటికీ కూడా మేము గొడవలు పడుకుంటూనే ఉంటామండి. ఇంత వయసు వచ్చినా కూడా, నాకు మ్యారేజ్ అయ్యి 15 years అవుతుంది, అయినా కూడా గొడవలు పడుకుంటూ ఉంటాం. చెట్టంత పిల్లలు ఉన్నారు నాకు, వాళ్ళ ముందర కూడా గొడవలు పడుతూనే ఉంటారనమాట నాతోటైతేను. సో అలాగా కొన్ని మెమరీస్ అనేది నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఎక్కడైనా చిన్నప్పుడు బయట ఆడుకోవడానికి ఫ్రెండ్స్ అంతా వెళ్తాం కదా, అక్కడ వాళ్ళ దగ్గర ఆడుకునేటప్పుడు అట్లా అనకూడదు, ఇట్లా మాట్లాడకూడదు, అట్లా నిలబడకూడదు, ఇట్లా కూర్చోకూడదు అని చెప్పేసి భలే గొడవలు పడే వాళ్ళకి గిచ్చేసేవాడు నన్ను, ఫేస్ అంతా కూడా కొట్టేసి ఇంటికి వచ్చేసేవాడు. మా అమ్మ కట్టెత్తుకొని తరిమేదనమాట మమ్మల్ని. ఇంట్లో డోర్ వేసుకొని కూడా ఒకరోజు కొట్టింది నిజంగానే మమ్మల్ని అయితేను. అంత గొడవలు పడుకునే వాళ్ళం. మీరు అసలు అన్న చెల్లెలేనా, ఎందుకు ఇట్లా గొడవ పడుకుంటారని ఫుల్గా దంచి వదిలేసింది ఒకరోజు డోర్ వేసుకొని అయితేను. మా అమ్మ భలే కొట్టేదండి చిన్నప్పుడు ఎంత కొట్టేదంటే, ఇప్పుడు అంత సైలెంట్ అయిపోయింది, అంత ప్రేమ అనమాట మేమంటే మాత్రం. సో అవన్నీ కూడా నాకు కొన్ని స్వీట్ మెమరీస్ చిన్నప్పుడు ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. భలే నవ్వు వస్తుంది ఇప్పుడు తలుచుకుంటే. అయినా తిట్టడం, ఇప్పుడు కొట్టడం వరకు లేదు కానీ తిట్టడం అయితే కామన్ అనమాట. చిన్నప్పుడు కొట్టేవాడు, ఇప్పుడు తిట్టేవాడు, ఇప్పుడు కొడితే మా ఆయన ఉన్నాడు కదా అందుకని చెప్పేసి. సో అట్లా అనమాట. ఇంకా అలాగైతే ఈరోజు ఇంకా వంట చేసుకుంటూ ఉంటే కాల్ చేశారు. ఏం వంట చేసావే అన్నాడు, మే అంటూ ఉంటాడనమాట నన్ను. సో ఇక ఎగ్ రైస్ చేశానంటే చికెన్ తెచ్చిస్తాను, చికెన్ చేసుకోండి అన్నారు. ఇప్పుడు ఎందుకులే అంటే, నీకెందుకు, ఇప్పుడు తెచ్చిస్తాను కదా చేసుకో అన్నాడు అనమాట. సరే అని చెప్పేసి ఇంకా తెచ్చిచ్చేసి వెళ్తే నేను ఇంకైతే చేశాను. ఇంకా లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి ఒక 1/2 hour ఏమో కొంచెం టయర్డ్గా అనిపిస్తే, బాడీ అలసటగా కొంచెం పడుకున్నాను ఒక 1/2 hour అట్లా. సో పడుకొని లేచేసరికి ఇంకా కిచెన్ కంపల్సరీ క్లీన్ చేయలేదంటే స్మెల్ వచ్చేస్తుంది. ఈవినింగ్ అంతా కూడా నాన్ వెజ్ వండాం కదా అందుకని చెప్పేసి. సరే ఇంకా కిచెన్లోకి వచ్చానండి. భయం వేసేసింది నాకు, ఇవన్నీ ఎప్పుడు క్లీన్ చేయాలరా బాబు అని చెప్పేసి. అంత టయర్డ్గా అలసటగా ఉన్నిందనమాట నాకు ఒళ్ళంతా. చెప్పాను కదా, ఊరికి వెళ్ళేసి వచ్చినప్పటి నుంచి కూడాను నాకు ఎందుకో తెలియదండి, అసలు చాలా బాడీ పెయిన్స్ వస్తున్నాయి. డిస్ట్ అయిపోయిందో ఏమో తెలియట్లేదు. డిస్ట్ తీసుకోవాలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా ఒక రోజు. సో అంత టైం లేక ఇంకా ఉండిపోతున్నా. పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి ఇంకెక్కడా వెళ్ళలేను నేను, వీళ్ళతోనే సరిపోతుంది. పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు స్కూలు, ఇంకా తర్వాత ట్యూషన్ అని, డ్యాన్స్ క్లాస్ అని, ఇవే నాకు సరిపోతుందన్నమాట. టిఫిన్, లంచ్, డిన్నర్ అని చెప్పి. సో ఒక నిమిషం కూడా ఖాళీ ఉండదు నాకు.
అందుకే వెళ్ళలేకపోతున్నాను. ఎప్పుడైనా చూడాలనిపిస్తే అమ్మనే రమ్మని చెప్పేస్తున్నాను. ఇంకా ఇక్కడ అమ్మతో మాట్లాడుకొని ఈవినింగ్ వరకు అట్లా ఉండేస్తే ఇంకా అమ్మ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఏమంటే వాళ్ళకు కూడా బిజినెస్ అంటే బండి పెట్టుకున్నారు కదా, వెజిటేబుల్స్ బిజినెస్ అయితే. సో అందుకని చెప్పేసి వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవాలి కదా అని చెప్పి అయితే వెళ్ళిపోతారు. ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసానండి. చూసారు కదా ఎంత హైట్ వచ్చేసాయో, నాకంటే హైట్ వచ్చేసాయి. అన్ని గిన్నెలు అయితే తోమి కడిగేసాను అనమాట. ఇన్ని కిచెన్లో స్టవ్ దగ్గర నుండి ఇంకా ఈ షింక్ దగ్గర అంతా కూడా నిండిపోయి ఉంటే చూడడానికి అస్సలు బాగుండదు. అండ్ ఇంకా మా ఆయన కూడా కోపం వస్తుంది అనమాట. ఏంది ఇది కిచెనా ఇంకేమైనా, ఎందుకు ఇంత దట్టిగా పెట్టుకున్నాం అని చెప్పి అరుస్తూ ఉంటారు. వాళ్ళకి మన బాధ ఏం తెలుస్తుంది చెప్పండి. వాళ్ళకి ఇల్లు వాళ్ళు రాగానే నీట్గా ఉంటే బాగుంటుందని వాళ్ళ ఫీలింగ్ అనమాట. అందుకని చెప్పేసి మా ఆయనకి ఏంటంటే హౌస్ నీట్గా పెట్టుకుంటే ఇష్టము. సో నాకు కూడా మ్యారేజ్ అయినప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది అనమాట. మనం పెళ్లి కాకముందు ఏ పని పాట చేసిన వాళ్ళం కాదులేండి. పెళ్ళైన తర్వాతనే అన్ని పడి లేచి నేర్చుకున్నాను. అండ్ ఇంకా నేను పలంనేరుకి షిఫ్ట్ అయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పటి నుంచి కూడా నేను ప్రతిదీ నీట్గా పెట్టుకోవడం అట్లా అన్నీ కూడా నేర్చుకున్నాను అనమాట. సో అదే అలవాటు అయిపోయింది నాకు కంటిన్యూస్గా 10 years నుంచి కూడాను. సో ఆ విధంగా అయితే ఇంకా కిచెన్లో గిన్నెలన్నీ కడిగి క్లీన్ చేసేసాను. ఇంకా స్టవ్ అంతా కూడా నీళ్ళు పోసి కడిగేసాను. ఎందుకంటే నాన్ వెజ్ వండాం కాబట్టి మళ్ళీ రేపు యూస్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా మంచిగా స్టవ్ అంతా కడిగేసి ఆ తర్వాత స్టవ్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసాను. ఈ స్టవ్ క్లీన్ చేసేది కడిగేది ఒకసారి వీడియో పెట్టండి అన్నారు. సో పెడతానండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా. అలాగే స్టవ్ గురించి కూడా చాలామంది రివ్యూ చేయమని అడిగి అలసిపోయారు, అది కూడా చేయలేదు. సో ప్లీజ్ ఏమనుకోకండి, అన్నీ కూడా ఒకరోజు మీకు షేర్ చేస్తాను. మీరు అడిగిన వెంటనే నేను ఆ వీడియోస్ అనేది షేర్ చేయలేకపోవచ్చు, కానీ తప్పకుండా ఎప్పుడో ఒక రోజు అయితే నేను ఆ వీడియో అనేది షేర్ చేస్తాను. స్టవ్ క్లీనింగ్ అండ్ స్టవ్ రివ్యూ కూడాను. ఓకేనా? సో అదనమాట. అలాగే 1 day in my life వీడియో కూడా చెయ్యండి అని చెప్పేసి అయితే కూడా అడుగుతూ ఉన్నారు. చాలా కమెంట్స్ అనమాట దాని గురించి. సో 1 day in my life ఇదేనండి. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి ఈవినింగ్ నైట్ వరకు కూడా ఇలా సగం వరకు అయితే ఇలాగే గడుస్తూ ఉంటుంది ఈరోజు వీడియోలో ఉన్నట్లుగా. సో మిగతా నేను ఫుల్గా అంటే నేను మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి ఆ తర్వాత నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసి కిచెన్ క్లీన్ చేసి పడుకునేంత వరకు ఏ టైం అవుతుంది, మార్నింగ్ ఏ టైంకి లేస్తానని చెప్పేసి ఫుల్ వ్లాగ్ అయితే తొందరలోనే మీకు షేర్ చేస్తాను. ఓకేనా? సో ఇంకైతే ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా అయిపోయినాయి. అంటే లాస్ట్ వీక్ వీడియోస్ ఉన్నాయి. ఓల్డ్ అంటే లాస్ట్ వీక్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే తప్పకుండా మీకు ఏ డే ఇన్ మై లైఫ్ అయితే కంపల్సరీ షేర్ చేస్తాను. మీరు అడిగిన ప్రతి వీడియో కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇంకైతే కిచెన్ పని ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 3:30 ఆ టైం అనమాట. అప్పుడైతే ఇంకా వెళ్ళి మిద్దె పైన మార్నింగ్ ఆరేసాం కదా బట్టలు, అవన్నీ కూడా తీసుకొని వచ్చాను. అవన్నీ కూడా తీసుకొని వచ్చి అయితే ఇంకా మడతలు పెడుతున్నాను అనమాట. అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ తీసుకెళ్ళి ఆరేసేసి వచ్చేసాను కాబట్టి అవి తొందరగానే ఆరిపోయాయి. బయట కూడా బాగా ఎండొచ్చింది ఈరోజు. సరే అని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చి అయితే మడిచి పెట్టేస్తూ ఉన్నా. మళ్ళీ వర్షం వచ్చిందంటే కొంచెం ఏమారమంటే మిద్దె పైన కదా ఆరేసేది మనము, దానివల్ల వర్షం వచ్చేది కూడా మనకి పెద్దగా తెలియదు అనమాట. నేను ఎందుకంటే ఇంట్లో నుంచి బయట వెళ్ళనండి. ఏదైనా పని ఉంటే అత్యవసరానికి తప్పించి నేను ఇంకా ఎక్కడ బయట వెళ్ళనమాట. నాకు ఇంట్లోనే సరిపోతుంది. పొద్దున్న లేచినప్పుడు నుండి నైట్ పడుకునేంత వరకు కూడా ఇంట్లో పనులు. అందుకని చెప్పేసి ఇంకా బయట కూడా ఎక్కువ దుమ్ము ధూళి కూడా ఇంట్లోకి వచ్చి నిండిపోతుంది, క్లీన్ చేయలేకపోతున్నా అని చెప్పేసి ఆ పెద్ద గేట్కి కర్టన్స్ వేసేసాను కదా, దానివల్ల మంచిగా కవర్ అయిపోతుంది. సో వర్షం పడేది కూడా మనకి బయట వెళ్తే కానీ తెలియదు అనమాట. ఇంకా విండోస్ కూడా నేను ఏది కూడా ఓపెన్లో పెట్టను, అన్నీ కూడా క్లోజ్లోనే ఉంటాయన్నమాట. ఎందుకంటే దోమలు ఎక్కువ ఉంటాయి మనం ఉన్న చోట. ఆ దోమలు వచ్చేస్తాయని చెప్పేసి విండోస్ క్లోజ్ చేసేస్తాను. ఇంకా బయట డస్ట్ నిండిపోతుందని అవి క్లోజ్ చేస్తాను. సో అలా అవి క్లోజ్ చేయడం వల్ల మనకి బయట వర్షం పడేది కూడా తెలియదు అనమాట. అందుకే నేను ముందుగా అలర్ట్గా అయితే వెళ్ళి తెచ్చుకునేస్తూ ఉంటాను. ఆరిపోయిన వెంటనే వాషింగ్ మిషన్కే వేస్తాం కాబట్టి తొందరగానే ఆరిపోతాయి. సో అలాగైతే ఇంకా తెచ్చి వాటిని మడిచి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం అయిందండి. ఇంకా సాయంత్రం అయితే మంచిగా ఇంకా ఫేస్ వాష్ అవి చేసుకొని వచ్చేసాను. పొద్దున్న ఎప్పుడో స్నానం చేసి ఉండేది. సో ఇంకైతే అలసిపోయాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.